హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మళ్ళీ డ్రాగన్ అండ్ టైగర్ అయితే మనం వెయిట్ చేద్దాం. ఎట్లా అవుతుందో చూద్దాం. ఇప్పటివరకు అయితే వెయిట్ చేశాను. కొన్ని లాస్ వచ్చాయి, కొన్ని సక్సెస్ వచ్చాయి. ఫస్ట్ అయితే డ్రాగన్ 10 రూపీస్ అయితే వెయిట్ చేస్తున్నా. చూద్దాం రిజల్ట్ అయితే ఏమవుతుందో. 10 రూపీస్ వస్తే పోతాయి చూద్దాం. 10 రూపీస్ అయితే వచ్చినాయి. నాకు 19.5 అయితే క్రెడిట్ అయినాయి మన అకౌంట్లోకి. నెక్స్ట్ మళ్ళీ బెట్ చేద్దాం. సరే అయితే టైగర్ మీద వెయిట్ చేస్తున్నాను. 10 రూపీస్ చూడండి ఏమైతే చూద్దాం. మళ్ళీ అయితే విన్ అయినా. మళ్ళీ 19.5 అయితే క్రెడిట్ అయింది. మళ్ళీ బెట్ చేద్దాం. మళ్ళీ టైగర్ మీదనే బెట్ చేద్దాం. మీరు టైంలో చూడొచ్చు. నేనైతే ఇప్పుడు స్పాంటేనియస్గా బెట్ చేస్తున్నాను. అంటే కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేసి అయితే పెడుతున్నాను. మళ్ళీ విన్ అయ్యాం. 19.5 అయితే క్రెడిట్ అయింది. 10 రూపీస్ బెట్ చేస్తే మనకి 19.5 అనేది క్రెడిట్ అవుతుంది. మళ్ళీ బెట్ చేద్దాం. మళ్ళీ చూస్తున్నా ఏది పెట్టాలని. 3 టైమ్స్ డ్రాగన్ వచ్చింది, అంటే 3 టైమ్స్ అయితే టైగర్ వస్తుందని అనుకుంటున్నా. మళ్ళీ టైగర్ మీద బెట్ చేసిన. చూద్దాం ఏమవుతుందో. మనమైతే ఈసారి అయితే డ్రా వచ్చింది. మన 10 రూపీస్ మనకైతే క్రెడిట్ అవుతాయి డ్రా వస్తే. సో నెక్స్ట్ మళ్ళీ బెట్ చేద్దాం. మళ్ళీ నేనైతే ఈసారి టైగర్ మీదనే బెట్ చేద్దాం అనుకుంటున్నాను. స్ట్రాటజీ చూసి టైగర్ మీదనే వస్తుందని అనిపిస్తుంది. టైగర్ మీద అయితే 10 రూపీస్ బెట్ చేద్దాం అనుకుంటే టైం అయిపోయింది. టైగర్ వస్తే మాత్రం 10 రూపీస్ లాస్. 10 రూపీస్ లాస్ అయింది మనకి. ఎందుకంటే మనం టైగర్ మీద అయితే బెట్ చేయలేకపోయాం, టైం అయిపోయింది. నేను మళ్ళీ అయితే బెట్ చేస్తాను. మళ్ళీ టైగర్ మీదనే చేస్తాను. 10 రూపీస్ మీద 10 రూపీస్ అయితే పెట్టాను. చూద్దాం. మనకైతే వచ్చింది. మనకి 19.5 మరి అయితే క్రెడిట్ అయిపోయింది. అంటే ఇప్పటివరకు అయితే నో లాస్, అన్ని గెయిన్సే వచ్చాయి. మళ్ళీ నేను టైగర్ మీద 10 రూపీస్ బెట్ చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. సరే కూడా వస్తుందని అనిపిస్తుంది. చూద్దాం. వచ్చేసింది. మనకైతే 19.5 మళ్ళీ క్రెడిట్ అయ్యా. స్పాంటేనియస్గా పెడుతున్నాను. నేనైతే స్ట్రాటజీస్ అయితే అంత స్ట్రాటజీస్ అయితే యూజ్ చేయట్లేదు. కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేసి పెట్టాను. అన్ని సక్సెస్ వచ్చాయి.